తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని కళ్యాణ వేదిక మీద ఎవరు చూస్తారో అక్షతలు మనం పోసుకున్నాం అనుకోండి, ప్రజామే కామ సమృజ్యతాం, యజ్ఞోమే కామ సమృజ్యతాం, శ్రియోమే కామ సమృజ్యతాం అని అడుగుతాం. నాకు ఐశ్వర్యము కలుగుగాక, సంతానము కలుగుగాక, అలాగే యజ్ఞములు చేసేటటువంటి అధికారము కలుగుగాక, నాకు అటువంటి అదృష్టము కలుగుగాక అని. పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం చేసుకున్నప్పుడు ఒండురుల యొక్క శిరస్సుల మీద పోసుకున్నటువంటి శ్వేతాక్షతల్ని ప్రసాదంగా తీసుకుని అవి మన శిరస్సు మీద పోసుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, ప్రమాదాలు పొంచి ఉన్న వారికి తప్పిపోతాయి, సమస్త లోకాలు సుఖంగా ఉంటాయి. ఒక్కసారి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తే ఆ మంత్రముల యొక్క ప్రకంపనలు వాతావరణంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా శోభిల్లుతుంది. మనందరి ఎడల పార్వతీ పరమేశ్వరుల యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు ప్రసరించుగాక అని సాంజలి బంధకంగా వారి పాదములకు నమస్కరిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు